నమస్కారం ఎవ్రీవన్. ఈరోజు మనం పీసీఓడి రిలేటెడ్ యోగాసనాస్ చేయబోతున్నాం. బట్ ఈ ఫ్లో పీసీఓడి ఉన్న వాళ్ళైనా లేని వాళ్ళైనా ఎవరైనా చేసుకోవచ్చు. ఇది అందరికీ వర్క్ అవుతుంది. ఇప్పుడు డీప్ బ్రీతింగ్తో స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ క్లోజ్ యువర్ ఐస్, రిలాక్స్ యువర్ సెల్ఫ్ కంప్లీట్లీ. డీప్గా ఇన్హేల్ చేయండి, ఎక్స్హేల్ చేస్తూ రిలాక్స్ అవ్వండి. ఇలా ఒక 3 to 5 రౌండ్స్ రిపీట్ చేయండి. Inhale deeply, exhale, relax. Inhale deeply, exhale, relax. ఒక 2 రౌండ్స్ చేయండి. నౌ హిప్ రొటేషన్స్తో ప్రాక్టీస్ని స్టార్ట్ చేద్దాము. ఎక్స్హేల్ చేస్తూ ముందుకి, ఇన్హేల్ చేస్తూ వెనక్కి. ఇలాగా ఒక 7 రౌండ్స్ క్లాక్ వైజ్ చేస్తాము, 7 రౌండ్స్ యాంటీ క్లాక్ వైజ్ చేస్తాము. ఇన్హేల్, ఎక్స్హేల్ ప్రాపర్లీ. నౌ రివర్స్. 1 2 3 4 5 6 and 7. Come to center. Now everyone's favorite pose, butterfly pose start చేద్దాము. 20 to 30 flaps చేయండి. నెక్స్ట్ బద్ధకోణాసన స్ట్రెచ్. ఇన్హేల్ చేస్తూ హెడ్ అప్, ఎక్స్హేల్ చేస్తూ ఫోర్ హెడ్ టు టో. ఇక్కడ ఒక 10 కౌంట్స్ వరకు ఉండాలి. ఇన్హేల్, ఎక్స్హేల్ డీప్లీ, ఫిల్ యువర్ లంగ్స్. ఎక్కడ ఇన్హలేషన్ ఎక్సలేషన్ బిగించకండి. నౌ అగైన్ స్టార్ట్ సెకండ్ రౌండ్ ఆఫ్ బటర్ఫ్లై. 20 నుంచి 30 ఫ్లాప్స్ వరకు చేయండి. Now let us start with పరివృత్త జాను శీర్షాసన్. మీ హ్యాండ్ని లెగ్ మీద కానీ మ్యాట్ మీద కానీ ఉంచవచ్చు. తర్వాత మీ చెస్ట్ని ఓపెన్ చేసి హ్యాండ్ని రైస్ చేయండి. దృష్టి అప్. యూ కెన్ క్లోజ్ యువర్ ఐస్ ఆర్ ఓపెన్. ఐస్ని క్లోజ్ చేసి మీ బాడీలో ఎక్కడ స్ట్రెచ్ జరుగుతుంది అనేది అబ్జర్వ్ చేయండి. ఒక చిన్న చిరునవ్వుని మెయింటైన్ చేయండి ఫేస్ మీద. Yes, like that. Inhale, exhale 5 times. Now release. లెగ్ని అడ్జస్ట్ చేసుకోండి. లెట్ us start. జాను శీర్షాసన్. ఇన్హేల్ చేస్తూ రైజ్ యువర్ హ్యాండ్స్ అప్, ఎక్స్హేల్ చేస్తూ ఫోర్ హెడ్ ఆర్ చిన్ మీ నీ మీద ఉంచండి, మోకాల మీద. ఎస్. Inhale, exhale deeply. Yes. Let us repeat the same on left side. Close your eyes, relax. మీ హ్యాండ్ని మ్యాట్ మీద కానీ లెగ్ మీద కానీ ఉంచండి. ఎస్, వెరీ వెల్ డన్. నెక్స్ట్ జాను శీర్షాసన కోసం ప్రిపేర్ అవ్వండి. ఇన్హేల్ అప్, ఎక్స్హేల్ డౌన్, క్యాచ్ యువర్ ఫీట్. Stay there for 5 counts. 1 2 3 4 and 5. Inhale చేస్తూ slowly up. Exhale, release your hands. ఇప్పుడు మీ లెగ్స్ని వీ షేప్లో ఉంచండి. ఇన్హేల్ చేస్తూ బ్యాక్, ఎక్స్హేల్ చేస్తూ ఫ్రంట్కి మూవ్ చేయండి బాడీని. నెక్స్ట్ ఎవ్రీవన్స్ ఫేవరెట్ పోజ్ చక్కీ చలనాసన్. ఒక 5 టైమ్స్ క్లాక్ వైజ్, ఒక 5 టైమ్స్ యాంటీ క్లాక్ వైజ్ చేద్దాము. ఇక్కడ కూడా సేమ్ ఇన్హేల్ చేస్తూ వెనక్కి రావాలి, ఎక్స్హేల్ చేస్తూ ముందుకు వెళ్ళాలి. నౌ రివర్స్. 1 2 3 4 and 5.
Come to center. Now let us relax our back. ఇప్పుడు దాకా చకిత్యాన్ని ఆసనం చేశాం కదా, దానివల్ల కొంత బ్యాక్ అనేది స్ట్రెయిన్ అయి ఉంటుంది. సో దానికోసం మర్కటాసన ప్రాక్టీస్ చేద్దాం. మీ 2 లెగ్స్ని మీ లెఫ్ట్ వైపుకు తీసుకుని రావాలి. హెడ్ పొజిషన్ రైట్లో ఉండాలి. హ్యాండ్స్ని స్ట్రెచ్ చేయండి. ఏమైనా డౌట్ ఉంటే అటువైపు తిరిగినప్పుడు దాన్ని అబ్జర్వ్ చేయండి. లెగ్స్ టు రైట్, హెడ్ టు లెఫ్ట్. స్ట్రెచ్ యువర్ హ్యాండ్స్. ఎస్, రిలాక్స్ యువర్ సెల్ఫ్ హియర్. ఒక 5 times ఇన్హేల్ ఎక్స్హేల్ చేయండి ఈ పొజిషన్లో. నౌ లెట్ us రాక్ అవర్ బాడీ. సో దీనికోసం మీ నీస్ని హక్ చేసుకోండి. మూవ్ సైడ్ టు సైడ్. మూవ్ సైడ్ టు సైడ్ జెంట్లీ. ఎస్, వెల్ డన్. ఆ స్ట్రెచ్ని ఫీల్ అవ్వండి లోవర్ బ్యాక్లో. ఎస్, నౌ ఇప్పుడు మనం సూప్త బద్ధ కోణాసనం రిలాక్స్ అవుదాము. ఇన్ దిస్ పొజిషన్ మీరు 2 కుషన్స్ని మీ మోకాల కింద ఉంచుకోవచ్చు. హ్యాండ్స్ ఆన్ యువర్ స్టమక్. క్లోజ్ యువర్ ఐస్ అండ్ రిలాక్స్ ఇన్ దిస్ పొజిషన్. మీ 2 పాదాలని ఆనించి ఉంచుతాము. దానివల్ల ఒక డైమండ్ షేప్ అనేది ఫామ్ అవుతుంది ఇన్ ద లోవర్ బాడీ. ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది మన రిప్రొడక్టివ్ సిస్టమ్స్కి. బ్లడ్ ఫ్లో అనేది బాగా జరుగుతుంది. సో ఎవరికైతే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నాయో అవనేవి బాగా క్యూర్ అవుతాయి. నౌ రిలాక్స్ ఇన్ శవాసన్ ఫర్ 2 more minutes. మీకు ఎక్కడైనా పెయిన్గా అనిపిస్తే ఇన్హేల్ చేస్తూ ఆ పార్ట్కి ఆక్సిజన్ని సెండ్ చేయండి. ఎక్స్హేల్ చేస్తూ రిలాక్స్ అవ్వండి. ఇలా ఒక 10 times రిపీట్ చేయండి. ఇన్హేల్ చేయండి, ఎక్స్హేల్ చేయండి. నౌ టర్న్ టు రైట్ సైడ్ and sit in Sukhasana or Ardha Siddhasana. Inhale and exhale 3 times. Thank you for watching till end. Thank you.